నమస్తే. స్పెషల్ డిబేట్ సమైక్య స్ఫూర్తితో నేను మీ రాజశేఖర్. ప్రధానంగా చూసుకుంటే రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధాని మోదీ టూర్ తర్వాత పూర్తిగా రాజకీయాలు చాణక్య నీతి సీఎం రేవంత్ రెడ్డి ప్రదర్శించబోతున్నారా? సో ఆ కోణంలోనే ఆయన మాట్లాడారా? పెద్దన్నతో పోల్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రాలకు ప్రధాని మోదీ పెద్దన్న పాత్ర వహిస్తున్నారని కూడా కితాబులు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో, హైదరాబాదు అభివృద్ధిలో సహకరించాలని కూడా పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న జరిగినటువంటి ఆదిలాబాద్ సభలో చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం ఉంటుందని, నాకు కుటుంబం అంటూ ప్రత్యేకంగా లేదు, నా భారతదేశ ప్రజలు 170 కోట్ల ప్రజలు మాత్రమే నా ప్రభుత్వం, అదే నా కుటుంబం అని కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇంకా ప్రధానంగా కొన్ని మాట్లాడాల్సి వస్తే గుజరాత్ అభివృద్ధికి ఎలా సహకరించారో, అలాగే మా ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విడిపోయిన తర్వాత హైదరాబాద్ అభివృద్ధికి పూర్తిగా సహకరించాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ బీఆర్ఎస్ పాత్రకు సంబంధించి గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం రెండు కూడా ఒకలాగే ఉన్నాయని కూడా మోదీ కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాళేశ్వరంలో అవినీతి జరిగితే సో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫైళ్లను విడుదల చేయనటువంటి పరిస్థితి, దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కొన్ని ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ప్రత్యేకంగా బీజేపీ పార్టీ మీటింగ్లో చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్, అలాగే దానికి సంబంధించినటువంటి డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు అశోక్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి జాయిన్ కాబోతున్నారు. అలాగే యాదవ్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి, కొండి స్వామి గారు బీజేపీ పార్టీ నుంచి మనకి అందుబాటులోకి ఉన్నారు. ఎస్, ప్రధానంగా అందరికీ నమస్తే. ముందుగా డిబేట్ పాయింట్లో, స్పెషల్ డిబేట్లో సమైక్య స్ఫూర్తితో పూర్తిగా రాష్ట్రానికి సహకరించండి అని నేను సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, బీజేపీ పార్టీకి సంబంధించి పూర్తిగా ప్రధాని మోదీని గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం చిన్న వ్యత్యాసం చూడాల్సిన అవసరం ఉంది. బీజేపీ పార్టీ ఒక ప్రతినిధిగా కాకుండా రాష్ట్రానికి, దేశానికి ఒక ప్రధానిగా వస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా స్వాగతం పలకాల్సినటువంటి గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా సీఎం కేసీఆర్ వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. కానీ ఈసారి అనూహ్యంగా గొప్ప సాంప్రదాయానికి, ఆనవాతిని కాంగ్రెస్ ప్రభుత్వం పాటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి బీజేపీ పార్టీగా కొండిస్వామి గారు మీరు ఏం చెప్తూ ఉంటారు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే రేవంత్ రెడ్డి ఆహ్వానించడం, పూర్తి స్థాయిలో ప్రధాని మోదీ సహకారం కావాలని కోరటం ఏ విధంగా చూడొచ్చు? ఎస్, చెప్పండి స్వామి గారు. నరేంద్ర మోడీ గవర్నమెంట్ లో జరిగిన ప్రతి విషయాలకు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఏది దేనికి కూడా మన ఎత్తేడ్చిన అవసరం లాగా ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం విమర్శించుకుంటూ ఎప్పుడు బిడ్డను కాపాడుకోవడానికి తెరచాటు ముందు పోయి నరేంద్ర మోడీ గారి దగ్గర కానీ, అమిత్ షా గారి దగ్గర కానీ అక్కడ ఆయన లోపాయ ఒప్పందాలకు ప్రయత్నం చేసిన అమిత్ షా గారు కానీ, మన కేంద్ర పెద్దలు కానీ ఎవరు కూడా ఇంటికి కనీసము కడప కూడా దాటని పరిస్థితిలో ఉండే. అయితే రేవంత్ రెడ్డి గారు నూతన ప్రభుత్వం ఏర్పడ్డది, తెలంగాణ వచ్చిన తర్వాత రెండోసారి రేవంత్ రెడ్డి గారికి అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి కావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఏదో చేయాలి అన్న ఆ భయం ఉందా, లేక రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉందా? కానీ ఈయన సభలో మాత్రం నరేంద్ర మోడీ గారికి దృష్టిలో పడడానిక, లేక రాజకీయ కుళ్ళు కుతంత్రాలకు ఆయన సీఎం గిట్ట దింపేస్తారని, వాళ్ళకున్న మంత్రి వర్గంలో వాళ్ళకు పోరు నడుస్తుందని తెరసాటు కానీ అదొక అభిప్రాయమా? కేంద్ర ప్రభుత్వంతో మంచిగుండి రాష్ట్ర ప్రజలకి మేలు చేయాలనే కానీ ఏం జరుగుతుందో తెలియదు. కానీ నిన్న మేము పూర్తిగా నరేంద్ర మోడీ గారికి సహకరిస్తాం, మాకు ప్రజలే ముఖ్యం, తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయస్సులే ముఖ్యమని నిన్న సభలో నరేంద్ర మోడీ గారితో సంక్షేమ పథకాలు కానీ ఆదిలాబాద్ లో జరిగే సభలో అక్కడ ఉన్న గిరిజన రాజకీయాలకు అతీతంగా కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిగా, అక్కడ దేశానికి సంబంధించిన ఒక ప్రధానమంత్రిగా వచ్చిన నేపథ్యంలోనే ఇక్కడ నిన్న జరిగినటువంటి ప్రసంగం ఉంది. రాజకీయాలు అనేవి ఎన్నికల వరకే, తర్వాత పూర్తి స్థాయిలో రాష్ట్ర అభివృద్ధి, దేశాభివృద్ధి కోసం పనిచేయాలని కూడా పిఎం సీఎం చెప్పినటువంటి పరిస్థితి. సో దానికి మీ పార్టీకి సంబంధించి ఒక కార్యకర్తగా లేకపోతే ఒక నేతగా మీరు సమర్థిస్తున్నటువంటి పరిస్థితి ఉందా? మేము మా పార్టీగా మేము సమర్థించేది ఏముంటదండి? మేము తెలంగాణ రాష్ట్రానికి ఆ రోజు కొట్లాడి తెచ్చిన తెలంగాణ 12 మంది విద్యార్థులు, ప్రతి ఒక్క కుల సంఘాలు కానీ, ఆర్గనైజేషన్ కానీ, ఎన్నో కార్మిక సంఘాలు కానీ, తెలంగాణ వస్తే నీళ్లు, నియామకాలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు 4 కోట్ల ప్రజలందరూ బాగుంటారు, ప్రతి ఒక్కటి ప్రజలకు, సంపన్న వర్గాలకు బాగుంటుందని ఆంధ్ర ప్రజల చేతిలో కనుమరుగైపోయిన తెలంగాణను స్వేచ్ఛ వచ్చిందని మేము అనుకున్నాం. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అలా కుటుంబానికే గడిల పాలన అయిపోయింది. ఆ గడిల పాలనను మా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే భావించడం, ప్రజల్లో ఎంతో చైతన్యం చేయడం జరిగింది, ప్రజల చైతన్యం చేసుకుంటూ కూడా జరిగినాం. కాకపోతే మాలాంట్లకు కొంచెం అక్కడిక్కడ ఒడదొడుకున్నాయి కాబట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కొంచెం ఎంకందులు ఉన్నామని ఒప్పుకుంటున్నాం.
కానీ ఏ ప్రభుత్వాలు ఉన్నా ఏదున్నా గౌరవ నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగింది, నన్ను అడిగితే దేనికైనా ప్రజల కోసం ఎలాంటి సంక్షేమ పథకాలు కానీ నిధులు కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రతిసారి మా నరేంద్ర మోడీ గారు కానీ మాకు రాష్ట్రానికి వచ్చిన ప్రతి పెద్దలు చెప్పడం జరిగింది. ఇక్కడ స్వామి గారు అంటే గత ప్రభుత్వంలో ఏర్పడినటువంటి తెలంగాణ నినాదంతో తెలంగాణ సెంటిమెంట్ తో ఏర్పడినటువంటి టీఆర్ఎస్ పార్టీ, అప్పుడే టీఆర్ఎస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ గా మారింది. సో అప్పటి ప్రభుత్వంలో పూర్తిగా కేంద్రానికి ఇవ్వాల్సినటువంటి డిపిఆర్ కు సంబంధించి కానీ పూర్తిగా ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి సహకరించకపోవడం వల్లే అభివృద్ధి జరగలేదు, ఇంకా పూర్తి స్థాయిలో రావాల్సిన నిధులు రాలేదనేది మీ మాట అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, అక్కడ ఉన్న రైతు తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఎన్ని జరిగాయంటే ఏం జరగలేవని కేవలం ఒక 25 బెనిఫిషియరీ రైతులనే పంపించడం జరిగింది. అలాగే ప్రాజెక్టు ఇంజనీర్లో ప్రాబ్లం ఉన్నది, ఆ ప్రాజెక్టు మేము కట్టడానికి మేము పూర్తిగా దానికి మంచి ఒక రిపోర్ట్ ఒక స్టేట్మెంట్ పంపించాలంటే అందులో పంపించడంలో విఫలమైపోయింది. కేవలం వాళ్ళ కమిషన్ల కోసమే మాత్రం తప్ప కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చట్లో రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడున్న ప్రభుత్వం కేసీఆర్ గారు కానీ తన్నీర్ హరీష్ రావు గారు కానీ వాళ్ళ కమిషన్లు దండుకోవడానికే చెప్పింది, కానీ ఎక్కడ కూడా ఒక్క నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి పంపించడంలో ఫెయిల్ అయింది. ఎస్ స్వామి గారు, దీనికి సంబంధించి సమాధానం చెప్పడానికి యాదయ్య గారు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. యాదయ్య గారు చెప్పండి, పూర్తిగా మీరు సహకారం అందించినటువంటి పరిస్థితి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకురావడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్తున్నటువంటి మాట. సో దానికి మీరేమంటారు? అవసరంగా సార్, తెలంగాణ ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పుడు సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అధికారం ఉంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులంటని చెప్పి మా యొక్క పార్లమెంట్ మెంబర్స్ అందరూ కూడా ఎన్నో సార్లు నివేదికలు ఇవ్వడం జరిగింది. జిఎస్టీ కానీ ఏదే కానీ మాకు జాతీయ హోదా ఇవ్వండి, జిఎస్టీకి వచ్చే నిధులు ఏదైతుందో సక్రమంగా ఇవ్వండి చెప్పి ఎన్నో సార్లు మీరు పత్రికలు చూసింది, టీవీలలో చూసింది, అందరం చూసాం, యావత్ భారతదేశం కూడా చూస్తుంది. ఏదైతుందో మాకు వచ్చే నిధులు ఏవైతుందో కరెక్ట్ బీజేపీ ప్రభుత్వం ఇస్తలేదంటని చెప్పి ఎన్నో సార్లు మెమరాండం పెట్టిన పోయి అడిగినా సరే సక్రమంగా రాలేదు. వాస్తవం కూడా మరి కంటోన్మెంట్ ఉంది, ఏదైతుందో ఐఐటిహెచ్ ఏదైతుందో మాకు అప్పచెప్పండి 200 ఎకరాలను మేము అభివృద్ధి చేస్తామంటని చెప్పి కేంద్రాన్ని ఎన్నిసార్లు మొదలుపెట్టుకున్నా సరే నిమ్మకు నీరెత్తినట్టు యాదవ్ గారు మీరు మళ్ళీ ఆ పాయింట్ కంటిన్యూ చేద్దరు. ఒక చిన్న ప్రశ్న మీకు. సో ఇక్కడ రాష్ట్రానికి ఒక సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ గారు గతంలో ప్రధాని వచ్చినప్పుడు ఎందుకు ఆహ్వానం పలికేందుకు వెళ్ళినటువంటి పరిస్థితి? సో ఆయన ఒక జ్వరం సాకుతోనో లేకపోతే వేరే ఒక టూర్ వెళ్తూ కూడా తప్పించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రధానంగా బీజేపీ పార్టీ ఆరోపించింది. ఎందుకు ఒక రిప్రజెంట్గా ఒక రాష్ట్రానికి ఉన్నటువంటి సీఎం ప్రధాని వచ్చిన నేపథ్యంలో ఎందుకు ఆయనకు ఆహ్వానం పలికేందుకు గతంలో వెళ్ళటువంటి పరిస్థితి? ఈసారి కాంగ్రెస్ పార్టీ ఒక సత్సాంప్రదాయాన్ని కొనసాగిస్తుందని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఎందుకు మీ పార్టీ ఆ రోజు వెళ్ళటువంటి పరిస్థితి? అప్పుడు మా పార్టీ ఏంటంటే ముఖ్యమంత్రి గారు వాస్తవంగా దేశ ప్రధాని వచ్చినప్పుడు మన రాష్ట్రంకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా గవర్నర్తో పాటు ముఖ్యమంత్రి కూడా వెళ్ళాలి. వాళ్ళు వెళ్ళని కారణం అంటే ఆ రోజు పరిస్థితులు ఏమున్నాయో కానీ మా పార్టీ తరఫునే కానీ మా ప్రభుత్వం తరఫునే కానీ మంత్రులు పోయిండ్రు, వచ్చిండ్రు, వాళ్ళకి స్వాగతం చెప్పి ఇన్వైట్ చేయడం కూడా జరిగింది. ముఖ్యమంత్రి గారికి వచ్చే వరకు ఏంటంటే తలలేదంటే చెప్పి అప్పుడు కూడా పత్రికలు రాసినాయి. వాస్తవంగా పరిస్థితులు ఎందుకుందో కేంద్రం మాకు ఎలాంటి కూడా సహకారాలు అందిస్తలేదంటని చెప్పి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు ఆ పోకున్నా సరే పంపడం జరిగింది. అది మీరందరూ తెలిసిన విషయమే. ఎస్, ఒకటి అంటే రిప్రజెంటేటివ్ సీఎం ఒక్కసారి కూడా ఆయన పర్యటనలో ఒక్కసారి కూడా వెళ్ళినటువంటి సందర్భాలు లేవు. పూర్తిగా ఆయన వచ్చిన సందర్భంలో ఇక్కడ వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టడం, పూర్తి స్థాయిలో హోర్డింగ్లు పెట్టడానికి కూడా అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ కూడా ఆయన పర్యటనలో ఎక్కడ కూడా వ్యతిరేకత వచ్చినటువంటి సందర్భాలు కాంగ్రెస్ పార్టీ నుంచి లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పినటువంటి పరిస్థితి కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కూడా సహకారం కావాలని కోరినటువంటి పరిస్థితి. సో ఇక్కడ సభలు సమావేశాలు జరిగినప్పుడు రాజకీయం వేరు, పూర్తిగా ప్రధాని హోదాలో వస్తున్నప్పుడు ఆహ్వానించడానికి మీరు చెప్పినట్లు ముందుగా అక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ కేటీఆర్ కూడా కనీసం వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నేను క్లియర్గా చెప్తున్నాను సార్, ఆ రోజు పరిస్థితి ఏదైతుందో మా రాష్ట్రానికి వచ్చే వాట ఏదైతుందో సక్రమంగా కేంద్రము బాధ్యత నెరవేర్చలేదు. మా ప్రాజెక్టులు ఏవైతుందో ఆ ప్రాజెక్టులకు జాతీయ ఊళ్ళకోసారి ఎన్నిసార్లు మెమరాండం పెట్టినా సరే, ఎన్నిసార్లు కలిసినా సరే మా కొద్ది కూడా 1% కూడా మా మీద తెలంగాణ మీద అభిమానం చూపిస్తలేదు అంటని చెప్పి ఒక బాధతోనే కలవలేదు కానీ ఒక ప్రధానమంత్రిని అగౌరవపరిచేది కాదు.
ఇక్కడ ఇదే పాయింట్ స్వామి గారు ఇక్కడ కేవలం ప్రధాని అవమానించడం కాదు, రావాల్సినటువంటి జరగడం ఏదైతే ఉందో సహకారం అందించకపోవడం కారణంగానే మేము ఆ రోజు ఆహ్వానంకి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. స్వామి మీరేమంటారు? చెప్తున్నాం కదండి, మేము భవిష్యత్తులో నా మీద 39 కేసులు ఉన్నాయండి. నేను కోదండరాం గారితో సహకరించి కోదండరాం జయశంకర్ సార్ గారు మేము ట్యాంక్ బండి మీద పడుకున్నాడు, కేసీఆర్ ఢిల్లీలో పడుకొని ఎట్లా కోదండరాం సార్ ఎట్లా మిలియం మార్చ్ చేస్తున్నాడు, సింపతి అంటే కోదండరాం సార్ పోతుందని చెప్పేసి వస్తే అక్కడ ఉన్న యువకులు కానీ యూత్ కానీ అక్కడ ఉన్న కాలేజ్ స్టూడెంట్ కానీ తరిమి కొట్టిన రోజులు ఉన్నాయి. మసి ఊసి మాడిగా చూసినట్టు మేము కేంద్రం నుంచి నిధులు ఇస్తలేదండి. ఈ రోజు గ్రామాలలో ప్రతి ఒక్కటి ఎన్ఆర్జీఎస్ కింద జరిగిన డెవలప్మెంట్ ఫండ్స్ ఉంది మాది, సీసీ రోడ్ మాది, స్తంభం మాది, డ్రైనేజీ మాది. గరీబోళ్లకు అత్తొస్తేయడం అంటది, కోడలు వస్తేయడం అంటది అని కేసీఆర్ మాయా గురించి మొదలుగా చూసి డబుల్ బెడ్రూమ్ కడతా అని చెప్పి కేంద్రం 2 లక్షల ఇండ్లకు బెనిఫిషియర్స్ ఇస్తే ఆ 2 లక్షలకు కేంద్ర ప్రభుత్వం ఒక్క బెనిఫిషియర్ పేద ప్రజలకు 1,95,000 రూపాయలు మేము ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఆ డబ్బులు మాకే ఇవ్వండి సార్. ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది డబుల్ బెడ్రూమ్లు ఎంతమంది పేదలకు ఇచ్చారండి? ఇప్పుడు వైకుంఠ ధామం పైసలు ఎక్కడేయండి, ట్రీ గార్డ్స్ ఎక్కడేయండి, ఉపాధి హామీ కింద పనులు ఎక్కడేయండి, గ్రామంలో ఉన్న పారిశుద్ధ్య శాఖ కార్మికులకు ట్రాక్టర్ ఎక్కడదండి, ఒక ట్యూబ్ లైట్ ఎక్కడదండి, సర్పంచ్ జీతాలు ఎక్కడేయండి, కౌన్సిలర్ జీతాలు ఎక్కడేయండి. ప్రతి సంక్షేమ పథకానికి చెరువుల మీద ఎంత మిషన్ భగీరథకు మేము ఇవ్వలేమండి. మిషన్ భగీరథకు గజ్వేల్ నియోజకవర్గం కేసీఆర్ పార్టీలో భావిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో కోమటి పంట ఉంటది, అక్కడికి నిధులు ఇచ్చినారు ఆయన స్వయంగా. లక్షలాది మంది అఫీషియల్ అధికారులు గాని ప్రజలు గాని ప్రజల ముంగట్నే నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి ఎంతో కృషి చేస్తున్నాడు, ఎన్నో నిలుస్తున్నాయి అదే స్వయంగా కేసీఆర్ గారే చెప్పింది కదండి. మీలాంటి టీవీలలో మీరే కదండి అది పెద్ద పెద్ద పత్రికల్లో రాసిండు. కేసీఆర్ నేను అడగగానే నరేంద్ర మోడీ గారు నాకు సహకరిస్తున్నాడు, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తా, తెలంగాణ ప్రజలకు అండగా నేను ఇక్కడైతే పైన మన దేవుడు నరేంద్ర మోడీ గారిని ఎత్తుకున్నాడు కదండి. ఆ రోజు ఈ రోజు ప్రతి ఒక్కదానికి మన కేంద్ర ప్రభుత్వం ఏమడిగింది, మీరు చేసే పనికి మీరు ఏ రకంగా మీరు నియమిస్తున్నారు, మీరు ఏంటి దాని ఒకటి క్యాలెండర్ రిలీజ్ చేసి దానికి కరెక్టేనా కాదా ఇంజనీర్లను అనుభవస్తులతో ప్లానింగ్ చేసి ప్రాజెక్టు కట్టమని చెప్పింది. తప్పుడు తలకాలను రిపోర్ట్ తయారు చేసి కేంద్రానికి పంపించకుండా ఒకటి పంపించమంటే ఒకటి పంపిస్తే నీకు జాతీయ హోదా ఎక్కడికి వెళ్తుందండి? అక్కడ ఉన్నది కరెక్ట్ కాదని చెప్పారు. ఇప్పుడు ఏమైందండి, ఇప్పుడు కాళేశ్వరం పరిస్థితి ఏంటండి? ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఉన్న అక్కడ పెద్దలు కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ ఆ శాఖలకు సంబంధించిన మంత్రులు కానీ కేంద్ర మంత్రులు కరెక్ట్ నివేదిక రండి, మేము జాతీయ హోదా ఇస్తామని చెప్పారు. మీరు పంపిరా అండి, ఏదో ఒకటి తయారు చేసి పంపిస్తే అక్కడ పెండింగ్ ఉంది. ఈ రోజు ఏమైంది, కరెక్ట్ కాదని ఎంతో మేధావులు చెప్పారు, ఇంజనీర్లు చెప్పారు అది కరెక్ట్ ప్రాజెక్టులు కాదని చెప్పి. ఈ అంశానికి ఏం చెప్తుంటారండి పూర్తిగా చెప్పండి యాదవ్ గారు. అంటే ఏదైతే దానికి సంబంధించినటువంటి స్వామి గారు చెప్పినట్టు ఏదైతుందో మనకు రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఏదైతే కేంద్ర ప్రభుత్వం వచ్చిన ఏదైతే నిధులు ఉన్నాయో మన నిధులు మన రాష్ట్రానికి వచ్చిన ఏదైతే మనతో చేసిన పైసలకి ఏదైతే ఉందో దానికెళ్ళి పూర్తిగా రాలేదంటే చెప్తున్నాము. ఏ బిచ్చం వేసినట్టు పిల్లికి బిచ్చం వేసినట్టు కాదు, కోట్ల రూపాయలు రావాలి ఇంకా సరిగ్గా రాలేదు అని చెప్పి కొట్లాడడం జరిగింది, మాట్లాడడం జరిగింది. సిగ్రిగేషన్ షెడ్డు, గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇవన్నీ నిజంగా కాదు. నిజంగా కూడా మనకు వచ్చేటప్పుడు నిజంగా వస్తే ఇంకా కేసీఆర్ గారు అభివృద్ధి చేసు రాలేదు, పూర్తిగా రాలేదు. మన తాను మన రాష్ట్రానికి వసూలు చేసినాం తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు మేము చేస్తున్నాం, కేంద్ర వాటా ఇంత రావాల్సింది రాలేదండి. ఏనాడన్నా మీరు నిజమైన క్యాలెండర్ కానీ నిజమైన నివేదిక అంతేందుకండి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి యాదవ్ గారు చెప్పిన వర్షం విన్న తర్వాత మీరు మాట్లాడతారు. స్వామి గారు వినాలి, ఒక్క నిమిషం. స్వామి గారు యాదవ్ గారు ఏం చెప్తారో పూర్తిగా విన్న తర్వాత మీరు సమాధానం చెప్తారు. ఎందుకంటే మీరు మాట్లాడినప్పుడు ఆయన సైలెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి, సో పూర్తిగా ఆయన వర్షం చెప్పినాక మనం మాట్లాడినటువంటి పరిస్థితి. చెప్పండి యాదవ్ గారు. మన తెలంగాణ రాష్ట్రంకి ఏదైతే కేంద్రకు పోయే ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధులు తీసుకుపోయిన తర్వాత మనకు వచ్చేది వాటా ఏదైతుందో మన తెలంగాణకు వచ్చే వాటా సరిగ్గా ఇవ్వలేదంటని చెప్పి జిఎస్టీ కార్డు ఏదైతే వసూలు చేసిన ఉన్నాయో సరిగ్గా అందుతలేదంటని చెప్పి వినోద్ గారు మా హరీష్ రావు గారు ఎన్నోసార్లు హైదరాబాద్ ఢిల్లీకి పోయి మెమోరాండం ఇవ్వడం జరిగింది, ఆ శాఖకు సంబంధించిన వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మా నిధులు మా జిఎస్టీ రావాలన్నా కరెక్ట్ కావాలంటని చెప్పి
అడగడం జరిగింది. కానీ 1000 కోట్లు మన రాష్ట్రంకి వెళ్ళి పోయిందంటని చెప్పి ఆ 1000 కోట్లకి వెళ్ళి మాకు వచ్చే వాట కరెక్ట్ రావాలంటని చెప్పి మా తారక రామారావు కూడా అడిగిండు. ఇంకా స్పందన లేదు. రూపాయలనే వాళ్ళు వేరే తారీఖు రాష్ట్రాలు గుజరాత్కే కానీ వేరే రాష్ట్రాలకు వాడుకున్నారు కాబట్టి మనకు రాలేదంటని చెప్పి ఇదివరకే మేము మాట్లాడడం జరిగింది. అది పత్రికలు వచ్చింది. ఏదో కొద్దిగో కాదు వచ్చేది. మా వాట ఏదైతుంది మా వాట కోసానికి కొట్లాడలేదు. తర్వాత ఏదైతుందో యాదవ్ గారు ఇక్కడ ఇంకో ప్రధానమైనటువంటి ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ పైన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి సీఎం మొదటిసారి ఆహ్వానించడంతో పాటునే కొన్ని విజ్ఞప్తులు చేసినటువంటి పరిస్థితి. మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి సహకరించాలని, హైదరాబాద్ డెవలప్మెంట్కు సంబంధించి గుజరాత్ లాగే సహకరించాలని కొన్ని విన్నపాలు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా గత ప్రభుత్వంలో జరగనటువంటి పరిస్థితి. సో దీనికి ఏం చెప్తారు మీరు? అంటే ఇక్కడ కేంద్రంతో సఖ్యతతో ఉండి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురావాల్సినటువంటి ప్రభుత్వం, అప్పుడున్నటువంటి పాలకులు పూర్తి స్థాయిలో బ్యారేజ్ ప్రజలు వేసుకొని చూసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో అప్పట్లోనే పూర్తి స్థాయిలో ఉంటే మీరు అన్నట్లు సహకారం అందాల్సినటువంటి సహకారం కేంద్రం నుంచి అందేదన్నటువంటి కూడా ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి. నేను చెప్పాలా సార్? ఎస్ యాదవ్ గారు చెప్పండి. వాస్తవంగా సార్ ఇప్పుడు ఏదైతుందో మొన్న మన దేశ ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి రావడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు కలవడం జరిగింది. క్లియర్ గా చూడండి, ఏదైతే తెలంగాణకి వెళ్ళి మొదటగా ఎన్నికైన ప్రధానమంత్రి కలిసినప్పుడు బయట చెప్పేటప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తను జాగృతి పత్రికను నడిపిన కాబట్టి నాకు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు ఉన్నాయి, బీజేపీకి అనుకూలంగా ఉండని చెప్పి ఢిల్లీ పోయినప్పుడే పరిచయం జరిగింది. వారిద్దరికి లోపాయికారి కాంగ్రెస్ కు బీజేపీ లోపాయికారి ఒప్పందం ఏముందో మనకు తెలియదు. కానీ అప్పుడు ఇదివరకు ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి అయినాక దేశానికి ఎన్నికలిగింది, అభివృద్ధి ఎలాంటిది లేదు, సంవత్సరానికి 2,000 కోట్ల ఉద్యోగాలు ఇప్పించలేదు, రైతులను నట్టేట ముంచిండు, రైతులను మరణిస్తున్నట్టని చెప్పి అదే రేవంత్ రెడ్డి గారు మరి ప్రధానమంత్రి గారిని అడగడం జరిగింది. మొన్న నేనేం మాట్లాడిండు, నిన్న సమావేశానికి వచ్చినప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి అన్నయ్య లాంటి వాడు, గుజరాత్ ఏదైతే అభివృద్ధి జరిగిందో ఆ అభివృద్ధి మన తెలంగాణ జరగాలంటే అవసరం అంటని చెప్పి మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ కు ఇలాంటి ఒప్పందం యాదవ్ గారు దానికి సంబంధించి సమాధానం చెప్తారు. స్వామి గారు చెప్పండి. మీకు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ కార్యకర్త కాబట్టి లోపాయికార ఒప్పందం ఉందని చెప్తున్నటువంటి ఆరోపణ. సో నిజంగా బీజేపీ పార్టీ అక్కడ రేవంత్ రెడ్డితో అలాంటి లోపాయికార ఒప్పందం ఏమైనా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉందా? స్వామి గారు మీ ఆడియో రావట్లేదు, ఒకసారి చెక్ చేసుకోండి. అలాంటిది ఏం లేదండి, పెద్దలు చెప్తున్నారు కదా, అలాంటిది ఏం లేదు. ఆర్ఎస్ఎస్ కార్యకర్త కావచ్చు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు టీడీపీలో ఎన్ని రోజులు పనిచేసిండు, ఆ నుంచి కాంగ్రెస్ కి వచ్చిండు. ఆ తర్వాత ఆయనకు గతంలో కూడా ఆయన జెడ్పీటీసీ కౌన్సిలర్ కానీ కూడా అక్కడ ఉన్న జెడ్పీటీసీ ఎంపీపీ అయ్యడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా అక్కడ ఉన్న ఏరియాలో సిపిఎం తో కూడా కలిసి పనిచేసి అక్కడ ఉన్న జెడ్పీటీసీ ఎంపీపీ అయ్యడానికి కూడా ప్రయత్నం చేసిండు. కొన్ని పదవులు కూడా ప్రజాప్రతినిధిగా లోకల్ కూడా మండల పరిషత్ లో కూడా ఎన్నిక కావడం జరిగింది. పూర్తిగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఎప్పుడు కూడా నువ్వు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు కూడా కొనసాగలే. ఏదో నామక వాస్తకు ఆయన వసూలుబాటు మేరకు ఆర్ఎస్ఎస్ లో పనిచేసినట్టు చేసి ఉన్నాడు. ఎప్పుడు కూడా బీజేపీ సిద్ధాంతాలకు కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ లో కలిసి ఎప్పుడు పనిచేయలేడు. కాకపోతే ఆయనకు ఉన్నది ఏంటంటే ఆయనకున్న ముసుగులో ఏమంటారు, ముసుగులో స్వామి గారు గతంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని సందర్భాల్లో బీజేపీ నాయకత్వాన్ని, మోదీ నాయకత్వాన్ని సమర్థించినటువంటి పరిస్థితులు కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు హరీష్ రావు గారు కూడా మొన్న ఒక మీడియాతో మాట్లాడుతూ మీడియా ప్రెస్ మీట్ లో కేంద్రంలో నరేంద్ర మోడీ గారే రావాలి అని చెప్పారు. దానికి అర్థమైంది, వాళ్ళు చేసిన అన్యాయాలను, తెలంగాణ సంపన్న వర్గాల నిధులను పుల్లగొడ్చి కమిషన్లకు రాష్ట్ర ప్రజల్ని తాకట్టు పెట్టినప్పుడు భయం ఉంది. ఈ రోజు కూడా సేమ్ టు రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. అలా పార్టీలో సరిగా ఐక్యత లేదు. రేపు ఏం జరగబోతుందో, మేము చేసే తప్పులను కప్పిపుచ్చుకోవాలంటే తెరతాటుకు ఓ నాటకం తెర ముందుకు వచ్చి నరేంద్ర మోడీ గారు కేంద్ర పెద్దలు వచ్చినప్పుడు
వాళ్ళకు లొంగినట్టుండి ప్రెస్ ముంగట వాళ్ళు ఏదో షోక్తాప్ చేస్తున్నారు. అది పట్టుకొని ఇది కాంగ్రెస్ బీజేపీ ఒకటి, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనడం అనేది విమర్శించుకోవడం అనేది వాళ్ళ విఘ్నతగా వదిలేస్తున్నాం. స్వామి గారు ఇక్కడ ఇంకొక ప్రశ్న, ఎన్నికల సమయంలో బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మీ మీద ఆరోపించినటువంటి పరిస్థితి, రెండింటికి ఇదే లోపాయికార ఒప్పందం ఉన్నటువంటి పరిస్థితి, పూర్తిగా కూడా ఇక్కడ విమర్శించుకుంటున్నా కేంద్రంలో మాత్రం రెండు కలిసే ఉంటాయి, సహకరిస్తారు. అందుకే కవిత అరెస్ట్ కూడా గతంలో ఆగింది. పూర్తిగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి సహకరిస్తున్నటువంటి ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ చేసిన ఎన్నికల ప్రచారంలో ప్రధానాస్త్రంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా ఇది ఏమని చూడొచ్చు అంటారు? ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటంటే సో ఇది వ్యాఖ్యలుగానే చూడాల్సిన అవసరం ఉందంటారు? లేదండి, ఇది వ్యాఖ్యలుగానే వాళ్ళకు నోటి తోట తులుసుకొని వాళ్ళకి భయం పుట్టుకొని దీన్ని మేము ఇంతకంటే ఎక్కువ చెప్పలేము, దీన్ని డిస్కషన్ చేయలేదు. కవితను అరెస్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దాన్ని కూడా ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. సిబిఐ వాళ్ళకి సంబంధించిన అధికారులు కానీ నిక్కర్ కేసులో దానికి విచారణ ఇంకా జరుగుతుందో ఇప్పటికే అయిపోలేదు. దాని గురించి పెద్దగా డిస్కషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ప్రతిసారి పొద్దున లేస్తే కవితలు చేస్తారు, టైం పడుతుంది. దేనికైనా ఇక్కడ కూడా కొన్ని రాష్ట్రాలలో మా ప్రభుత్వం అధికారంలో రాష్ట్రాల్లో కూడా కొంచెం చిన్న చిన్న మా ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ తప్పు చేస్తే బీజేపీ, కాంగ్రెస్, సిపిఎం, అక్కడ ఉన్న జేడీఎస్ పార్టీలా ఇంకా వివిధ ఇండియా పార్టీ చూడకుండా మా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా మా అధికారులు ఉన్న రాష్ట్రంలో కూడా మా ఎమ్మెల్యేలు కానీ మంత్రులపై కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయి. తినడానికి అధికారులు. స్వామి గారు ఒకసారి యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. యాదవ్ గారు ప్రధానంగా చెప్పండి, మీరు చేసిన కామెంట్ ఏదైతే లోపాయికార ఒప్పందం కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు బీజేపీ పార్టీకి లోపాయికార ఒప్పందం, అదే ఎలక్షన్స్ లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మీరు బీజేపీ ఒక పార్టీ, మీరు బీజేపీ ఒకటని ఒకే సంబంధించినటువంటి తానులో మొక్కలని కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి, మిత్రపక్షంగా ఉన్నటువంటి పరిస్థితిని ఆరోపించారు. సో ఇక్కడ ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు విమర్శ చేస్తున్నారు. నిజంగా ఏ ప్రాతిపదికన మీరు విమర్శ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది? ఏదైతే ఉంది సార్, లోపాయి బీజేపీ కాంగ్రెస్ కు లోపాయి ఒప్పందం గురించి నేను రెండు మాటలు చెప్తాను. వాస్తవంగా తెలంగాణలో ఎలక్షన్స్ జరిగినాయి. హుజురాబాద్ లో మా పార్టీకి బీఆర్ఎస్కి వెళ్ళి మన ఈటల రాజేందర్ గారు పార్టీలోకి వెళ్ళిపోయినాక బీజేపీకి వెళ్ళి నిలబడ్డారు. లోపాయికారి కాంగ్రెస్ కు బీజేపీ లోపాయికారి ఒప్పందం ఏంటంటే కాంగ్రెస్ ఈటల రాజేందర్ ఏ విధంగా గెలవాలంటే అని చెప్పి కాంగ్రెస్కి వెళ్ళి మనకు బల్మూరు వెంకట అంటే నిలబెట్టించారు. బల్మూరు వెంకట నిలబెడితే 21,000 ఓట్లు అవన్నీ రావడం, డిపాజిట్ కూడా రాలేదు. రెండవది దుబాకాడికి పోదాం, రఘునందన్ రావు బీజేపీకి వెళ్ళి నిలబడ్డాడు, కాంగ్రెస్కి వెళ్ళి శ్రీనివాసరెడ్డి గారు నిలబడ్డారు. వాళ్ళిద్దరికి ఒప్పందం లేకుంటే కాంగ్రెస్ కు ఓట్లున్న కాంగ్రెస్ కు 21,000 డిపాజిట్ కూడా రాలేదు. మున్గోడు కాడికి పోదాం, మున్గోడు కూడా రాజగోపాల్ రెడ్డి బీజేపీకి వెళ్ళి నిలబడ్డాడు, కాంగ్రెస్కి వెళ్ళి శ్రవంత్ రెడ్డి అని చెప్పి ఒక మహిళను నిలబెట్టారు. ఆమెకు 20,000 18,000 ఓట్లు వస్తున్నాయి. కాంగ్రెస్ నిజంగా బీజేపీకి ఒప్పందం లేకుంటే కాంగ్రెస్కి ఎవరైతే ఉంటో రాజగోపాల్ రెడ్డి వాళ్ళ అన్న మరి కాంగ్రెస్ ప్రచారం చేయకుండా అమెరికా వెళ్ళడం జరిగింది. మరి లోపాయికారు ఒప్పందం లేకుంటే నిజంగా కూడా కాంగ్రెస్ సిద్ధాంతం కలిసి పార్టీ అయితే మరి వాళ్ళ తమ్ముని కాంగ్రెస్కి వెళ్ళి శ్రవంత్ నిలబడ్డప్పుడు గెలుపు కోసం ప్రయత్నం చేయాలా లేదా? ఇంకో పాయింట్ ప్రధానంగా అంటే అది వ్యక్తులకు సంబంధించిన రాజకీయ వ్యూహంలో భాగమే తప్ప రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ అనేది రెండు వ్యతిరేకమైనటువంటి భావజాలు కలిగిన సిద్ధాంతాలు కలిగినటువంటి పార్టీలు. సో ఇక్కడ పార్టీలు కేవలం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కలిసి పనిచేయడానికి అలాంటి లోపాయికార ఒప్పందం కుదుర్చుకోవడానికి అనుకూలమైనటువంటి సందర్భాలు ఉన్నాయనుకోవచ్చా? ఇక్కడ ప్రధానంగా ఆ ప్రశ్నకి సంబంధించి సమాధానం చెప్పాలి. ఏదైతే దేశం మీద కాంగ్రెస్ బీజేపీ రెండే పరిపాలించాలి. ఈ రాష్ట్రంలో పార్టీ మన ఏదైతే మాజీ సీఎం గారు ఉన్నారో వాస్తవంగా కేసీఆర్ గారిని నిలదొక్కాలంటే చెప్పి రెండు పార్టీలు లోపాయికారంగా ఒప్పందం చేయడం జరిగింది. వాస్తవంగా బీఆర్ఎస్ ఏదైతే మాది టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చినప్పుడే కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి ఈ పార్టీని తెలంగాణ నామరూపాలకు లేకుండా చేస్తేనే దేశీయంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీని అనుమతి చేయాలంటే చెప్పి వాళ్ళిద్దరు కూడా లోపాయికారు ఒప్పందం చేసుకొని మా పార్టీని నాశనం చేయాలంటే చెప్పి ఇద్దరు లోపాయికారు అత్తను దోసుకోమన్నట్టు అత్తను గమ చేయమన్నట్టు కూడా దోసుకోమన్నట్టు వాళ్ళిద్దరు వీరికి మాత్రం వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కానీ
వాళ్ళిద్దరు కూడా ఒకటే సిద్ధాంతము, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండొద్దు, బీఆర్ఎస్ పార్టీ చాంపుతూనే దాన్ని దూరం చేస్తేనే కాంగ్రెస్ అన్న బీజేపీ అన్న అధికారంలోకి వస్తుందంటని చెప్పి వాళ్ళ కండలుగానే ఈ రోజు రెండు జాతి ఏదైతే ఒప్పందం చేసుకునే మరి వీరు వారు మాట్లాడడం జరుగుతుంది. మొన్న ఏదైతే ప్రధానమంత్రి గారు గౌరవిద్దాం మనం వారికి, మరి రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏమనలేదు, కానీ రేవంత్ రెడ్డి గారు ముందు తిరిగి అప్పుడే కాంగ్రెస్ టిఆర్ఎస్ రెండు కుటుంబ పాలన, దీని నుంచి ఒరిగేది లేదంటని చెప్పి అప్పుడే మన మాట తిప్పేయడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ కు చెప్పి ఎప్పుడు కవల పిల్లలు లాంటి వాళ్ళు వీళ్ళు సంతోషపడతారు, వాళ్ళు సంతోషపడడానికి కోసరుకున్నారు. ఇతర పార్టీలను అనగదొక్కాలంటని చెప్పి ఈరోజు వ్యాప్తంగా ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే రాష్ట్రంలో కూడా మా పార్టీని మరి నాశనం చేయాలంటని చెప్పి కంకణం కట్టుకుని ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు రూపాయి గారు ఒప్పందం పెట్టుకుని మాట్లాడుతాడు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ఏదైతుందో యాదవ్ గారు ఒకసారి స్వామి గారికి వెళ్దాం. పూర్తిగా రెండు పార్టీలు కలిసే ఉన్నాయి, కలిసి పనిచేస్తున్నాయి, ఒకరికొకరు సహకరించుకుంటూ మీ పార్టీని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. ఇక్కడ మీ పార్టీకి సంబంధించినటువంటి అధినేతకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు కూడా చేస్తారు. సో ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఏం చెప్తారు చూద్దాం. సార్ చెప్పండి స్వామి గారు, పూర్తిగా రెండు పార్టీలు ఒకటే ఆయన ముందు నుంచి అదే మాట చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఏంటి అసలు పూర్తిగా లోపాయికార ఒప్పందం జరిగింది జరగలేదని చెప్పడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఒక ప్రామాణికం, ఆయన ప్రామాణికాలు కొన్ని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మీరేం చెప్తారు? ఇప్పుడు పెద్దలు చెప్తున్నారు, ఇప్పుడు హుజురాబాద్ లో ఏం జరిగింది, దుబ్బాకలో ఏం జరిగింది, మునుగోడులో ఏం జరిగిందని రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. అక్కడ రేవంత్ రెడ్డి గారు ఎవరెవరిని అభ్యర్థులు పెట్టిండు, అక్కడ మునుగోడులకు వస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ లో వాళ్ళు ఎవరిని పెట్టారు, బీజేపీ నుంచి ఎవరు బరిలో ఉన్నారు. దుబ్బాకలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇక్కడ రఘునందన్ రావు గారు ఆయన బరిలో ఉన్నప్పుడు ఎవరెవరు ఉన్నారు, అప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు అక్కడ అభ్యర్థులు ఎవరు పెట్టారు, హుజురాబాద్ లో ఎవరు పెట్టారు అని చెప్పి హుజురాబాద్ లో 1000 కోట్లు ఖర్చు పెట్టాడు కేసీఆర్ గారు. అక్కడ ఈటల రాజేందర్ గారు ఒక బీసీ బీట, ఓ ఉద్యమకారుడు, ఒక మంచి బీసీ నేత అని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు ఆయన చేసిన సేవలను గుర్తించి ఓట్లేసి, ఇదే గౌరవ రఘునందన్ రావు అన్న గారు ప్రశ్నించే గొంతు దుబ్బాక ప్రజలకు ఒక ఆదర్శంగా, దేశానికి ఒక ఆదర్శంగా అన్నట్టు దుబ్బాకను ఆదర్శంగా దిగడానికి గల్లీలో నుంచి ఢిల్లీ దాకా ప్రశ్నించే గొంతు అని చెప్పి మాకు ఇలాంటి నాయకుడు కావాలి, దుబ్బాక ప్రజలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందులను తీరవాలి, ప్రశ్నించాలి, అసెంబ్లీ కొట్లాడాలంటే గౌరవ రగన్న గారు కావాలని చెప్పి, రఘునందన్ రావు గారు కావాలని చెప్పి ఆయనను ప్రజలు ఆదరించి మునుగోడులో అక్కడున్న వ్యక్తిగత రాజకీయాలకు అక్కడున్న కార్యకర్తల్లో కొంత సమన్వయం లేక కొద్ది స్వల్ప ఓట్లతో విజయం మాదే, కొద్ది స్వల్ప ఓట్లతో అక్కడున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళకున్న అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఎంతైనా ఫ్యామిలీ మెంబర్ కాబట్టి ఆయన తమ్మునికి అనుకూలంగా ఎక్కడ చేసేది నేను చెరోపాటు ఉన్నామని చెప్పి వాళ్ళ వ్యక్తిగతంగా ఏమున్నదో ఆయన అమెరికా పోయిండు. కానీ పోయినంత మాత్రంలో తమ్ముని గెలిపించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరో తూతుమాత్రంగా పెట్టారు, లోపాయికర ఒప్పందాలు ఉన్నాయనడం ఇది తప్పు. అది వాళ్ళ వ్యక్తిగతంగా కుటుంబస్తుడు కాబట్టి తమ్ముని కోసం ఏదైనా కానీ కొంచెం ప్రేమ ఉంటది, ఒక తల్లి బిడ్డలు కాబట్టి ఎవరైనా అన్నదమ్ములం కాబట్టి ఎంతో కొంత కొంచెం ప్రేమ ఉంటది కాబట్టి సరే అని చెప్పి గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసుకోవచ్చు. కాంగ్రెస్ పెద్దలకు అప్పుడే మరి ఇట్లా మా తమ్ముడు అని చెప్పడం ఉంటది. అదేంటి ఏదైనా ఢిల్లీ పెద్దలు నిర్ణయిస్తారు, అభ్యర్థులు ఎవరైనా చెప్తారు, ఒకరి ఇంటి పార్టీ సొంతం కాదు ఇది. బీఆర్ఎస్ లేక ఏదో ప్రైవేట్ సెక్రటరీలో కూర్చొని ఏదో లోపల హరీష్ రావు ఫామ్ హౌస్ లో కూర్చొని, కేటీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని డిసైడ్ చేసేది కాదు. ఒక చట్టబద్ధమైన ఏ నిర్ణయాలైనా అధికార కార్యక్రమాలు కానీ పార్టీ సిద్ధాంతాలను కానీ కేంద్రంలో అక్కడున్న పెద్దలకు దృష్టి తీసుకుపోయి వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు డిసైడ్ చేసి ఒక నివేదిక రాష్ట్ర ఎవరైతే పెద్దలు ఉంటారో మా రాష్ట్ర నాయకులకు పంపించిన తర్వాతే దాన్ని బట్టి ఇక్కడ ఫాలోఅప్ చేస్తారు. కానీ ఇష్టారాజంగా ఫామ్ హౌస్ లో మీటింగ్ పెట్టుకొని తెల్లవారికి ఒకటి పొద్దుగా ఒకటి అనేది ఇక్కడ ఉండదండి. దీనికి ఎప్పుడు కానీ మా రాష్ట్ర నాయకులు కానీ మా జాతీయ నాయకులు కానీ ఎలాంటి పొత్తులు లేవు. ఎక్కడైనా మేము సింగిల్ గా పోటీ చేస్తాము, మేము ప్రజల పక్షానే ఉంటాము. తెలంగాణ ప్రజలకు మేము ఏదైనా ఏ పార్టీ ఉన్నా సరే మమ్మల్ని మేము సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర పెద్దలు చెప్పారు. కేసీఆర్ గారికి కొమ్మటి పండుగలో మిషన్ భగీరథ వాటర్ ఇంటింటి నీళ్ళు అవసరం ఉన్నప్పుడేమో నరేంద్ర మోడీ గారిని ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఎందుకు చేదుగా కనిపిస్తుందండి? ఆయన చేసిన అన్ని కుంభకోణాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని నిట్టింట ముంచుతున్నాడు కాబట్టి దానికి సరైన నివేదిక ఇయ్యక అక్కడ ముఖం చెల్లలేక ఇక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడ
ఆయన చెలాయించాలంటే ఏదో బీఆర్ఎస్ గా మార్చుకొని నేనేదో ప్రధానమంత్రి అవుతాని అంటే మహారాష్ట్ర, ఎందుకంటే ఆదిలాబాద్ ఇటు నిర్మల్ దాటి దగ్గర బార్డర్ ఉంటుంది కదా, అంటే మహారాష్ట్ర ఎందుకంటే జీవన్ రెడ్డి బినామీ కదా, 6,000 కోట్ల కరెంటు బిల్లు కట్టిన జీవన్ రెడ్డిని పట్టుకొని అక్కడ ఉన్న తెలంగాణ ప్రజల్ని మహారాష్ట్ర తీసుకుపోయి వారి బహిరంగ సభలు పెట్టింది. ఈరోజు ఏమైందండి అక్కడ? స్వామి గారు ఒకసారి యాదయ్య గారి దగ్గరికి వెళ్దాం. యాదయ్య గారు చెప్పండి, నిన్న ప్రధానంగా మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 4 పార్లమెంట్ సభ్యులు ప్రకటించినటువంటి పరిస్థితి కేసీఆర్ కనిపిస్తుంది. కింద కొన్ని వ్యాఖ్యలు చేస్తారు, ఆ వ్యాఖ్యలు ఒకసారి మాట్లాడదాం. పాతాళానికి పడి లేచినటువంటి టీడీపీ పార్టీ మాకు ఆదర్శం, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తామని. అంటే పాతాళానికి బీఆర్ఎస్ పార్టీ పడిపోయిందని ఒప్పుకున్నటువంటి పరిస్థితేనా? ఇప్పుడు ఏదైతుందో ఇందాక బీజేపీ స్వామి గారు చెప్పినట్టు కాంగ్రెస్ కు బీజేపీ లోపైకాలం ఒప్పందం లేదంటుంది, వాళ్ళ నేను ఉండదంటని చెప్పి కరాఖండిగా చెప్తున్నాం. ఏదైతే రఘునందన్ రావులో ఒక మేధావి ఈటల రాజేందర్ మేధావి అంటని చెప్పి బై ఎలక్షన్ గెలిపించినట్టని చెప్పి స్వామి గారు చెప్తున్నారు. మరి వాళ్ళేమన్నా అదే ఈటల రాజేందర్ గారు 2 దగ్గర పోటీ చేయడం జరిగింది. యాదవ్ గారు పూర్తిగా చూసుకుంటే ఎన్నికల్లో మీ ప్రభుత్వానికి ప్రజలు ఒక పూర్తి తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి, ప్రతిపక్షంలో కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. సో ఇక్కడ మరొక అంశం మాట్లాడాలి. ప్రధానంగా మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూసుకుంటే ఏదైతే ఉందో మరి నిజంగా కాంగ్రెస్ కు బీజేపీకి ఈ రాష్ట్రంలో లోపాయికార ఒప్పందం లేకుంటే మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, 420 హామీలు ఇచ్చింది, 6 ఇంప్లిమెంట్ చేయమంటని చెప్పి కొట్లాడుతుంది. మా బీఆర్ఎస్ పార్టీ ఇతరుల కానీ బయట కానీ ప్రజలకు అన్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ ఉచిత హామీలు ఇచ్చింది, నష్టపోతున్నాడని చెప్పి నోరెత్తి గొంతెత్తి మేము మాట్లాడుతుంటే అదే బీజేపీ ప్రభుత్వం, బీజేపీ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ఒక్కరి మాట్లాడుతున్నా ప్రభుత్వానికి మేలు చేయాలని మీకు ఎప్పుడైతే ఆశయం ఉందో, రూపాయల ఒప్పందం లేదో, ఒప్పందం లేకుంటే ఈ రాష్ట్ర ప్రజల కోసానికి రాష్ట్ర ప్రజలకి నష్టం జరుగుతుంది, కూడా ఇబ్బంది జరుగుతుంది. ఇలా కాంగ్రెస్ మీద 15% ఉంది. వ్యతిరేకంగా పార్లమెంటులో పెట్టుకోవాలంటే కాంగ్రెస్ గురించి ఎక్కడైనా ఒక మాట మాట్లాడుతున్న బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే ఉండని ఉండని ఈటల ఎవరైతే పెద్దలుండరో బీజేపీ పెద్దలుండరో మరి ఈ రాష్ట్రం కోసానికి మాట్లాడినప్పుడు లోపాయికారంగా ఒప్పందం ఉందంటే ప్రజలు కూడా గ్రహిస్తారంటని చెప్పి నేను బీజేపీ స్వామి గారికి తెలియజేస్తున్నాను. సార్ ఇంకోటి కూడా మీరు ఏదైతుందో ఇందాక అన్నట్టు వినపడుతుందా సార్? మరి ఏదైతే గెలుపు ఓటములు సహజంగా ఈ దేశం మీదనే కానీ బీజేపీ ఓడిపోయింది. ఈ రాష్ట్రానికి వస్తే మరి అత్యధిక మెజార్టీతోనే రామారావు కొత్తగా పార్టీ పెట్టి ఎన్నో 50 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని నామరూపాలు చేయడం జరిగింది. అదే ఎన్టీ రామారావు గారిని మళ్ళీ ఎన్నికలలో పోతే అదే కాంగ్రెస్ పార్టీ గెలుపు ఓటములన్న సహజమే. మహామేధావైన ఎన్టీ రామారావు గారు ఓడిపోయిన దానికి మనము బాధపడద్దు. ఇక్కడ కొన్ని వ్యాఖ్యలు తీసుకోవాలంటే పాతాళానికి పడిపోయినటువంటి టీడీపీ పార్టీ మళ్ళీ లేచినటువంటి పరిస్థితి, అంటే పాతాళానికి పడిపోవడం అనే ఉదాహరణగా తీసుకున్న నేపథ్యంలో మీ పార్టీ పాతాళానికి పడిపోయిందని ఒప్పుకున్నట్లే కదా, ప్రధానంగా ఇది ఆరోపణ. దీనికి సంబంధించి ఏం చెప్తారు? చెప్పడం జరిగింది సార్, 6 నెలలలోనే కాంగ్రెస్ ప్రభుత్వము కూలిపోయే దశలో ఉంది. ఏదైతే ఉందో నిన్ననే హైదరాబాద్ ఏదైతే ఉద్యోగాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇస్తుంటే ఆ శాఖకు సంబంధించిన మంత్రి పేపర్ అడ్వర్టైజ్ ఇస్తే ఫోటో లేదు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఫోటో లేదు అంటని చెప్పి ఈరోజు పత్రికలు రావడం జరిగింది. నేనే నియంత్రణ అంటని చెప్పి రేవంత్ రెడ్డి గారు కలగంటుండ్రు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కలగంటుండ్రు. ఆ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులే కానీ తీరించుకోకపోతారు. వాళ్ళే ప్రభుత్వం కోల్పోయే దశలు ఉందంటే చెప్పి మా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. మొన్న చెప్పిండు ఖమ్మం సీటు కూడా మేము గెలుస్తామని చెప్పి కరాఖండిగా మా కేసీఆర్ గారు చెప్తుండ్రు. పాతాళాలకు పోలేదు పార్టీ.
Yes, yes. మీరు చెప్తున్న మాటలకి సర్వేలకి పూర్తిగా భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానమైనటువంటి పోటీ బీజేపీకి కాంగ్రెస్ మధ్య ఉండబోతుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో చూసుకుంటే 1-2 స్థానాలు మినహా పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ పోటీ ఇచ్చే పరిస్థితి లేవని సర్వేలో వైపు చెప్తున్నటువంటి పరిస్థితి. సర్వేలు ఏమైతే గ్రామాల్లో ఏదైతే రాండి, ఇంకా రాండి, ఊళ్ళకి రాండి, ఏ అయితే కేసీఆర్ ఓడిపోతారంటని చెప్పి ఓటు కొద్దిగా గొప్ప ఎమ్మెల్యేల మీద మరి వ్యతిరేకతోనే మరి ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటారంటని చెప్పి కళ్ళలు కన్నారు, కానీ పిల్లలు ఓడిపోతారంటని చెప్పి వ్యతిరేక పర్సెంట్ 1.3% తో ఓడిపోయినాము, మా ఓట్లు మాకున్నాయి. బీజేపీ ఏదైతే కలగంటుందో ఈరోజు రాముని ముందలు పెట్టుకొని ఈరోజు మేము విజయం సాధిస్తాం, రాష్ట్రంలో 10 సీట్లు మేము గెలుస్తామంటని చెప్పి వాళ్ళు కలగంటుండ్రు. రైట్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మనకి అశోక్ గారు జాయిన్ అయ్యారు. అశోక్ గౌడ్ గారు. ఎస్ అశోక్ గారు చెప్పండి. ప్రధానంగా ఇక్కడ ఆరోపిస్తున్నటువంటి స్వామి గారు ఆరోపిస్తున్నారు, ప్రధానంగా యాదవ్ గారు చెప్తున్నటువంటి బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ప్రధాన కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు ఒక్కటే, ఇక్కడ లోపాయికార ఒప్పందం తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుందని ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. నిన్న మాట్లాడిన మాటలు ఇక్కడ రేవంత్ రెడ్డి ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా లోపాయికారంగా బీజేపీ పార్టీకి ప్రధాని మోదీకి సపోర్ట్ చేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. సో ఏంటి అసలు, అంటే ఆ వ్యాఖ్యలో నిజమెంత ఉంది, మీరే దానికి ఏం సమాధానం చెప్తారు? నా పేరు డాక్టర్ అశోక్ గౌడ్ మొగుల్లా. నేను పిసిసి సెక్రటరీని, స్టేట్ కోఆర్డినేటర్, ఇది క్యాంపెయిన్ కమిటీ. కాంగ్రెస్ పార్టీ దేశంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి రెండింటికే పోటీ. బీఆర్ఎస్ పార్టీ అనేది మొత్తం చేతికిలా పడిపోయింది. అది కాంగ్రెస్ పార్టీ మొత్తం ఎమ్మెల్యేలు కూడా 10-15 మంది మాకు టచ్ లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. ఏది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్క ఇప్పుడు 4 ప్రకటించారు ఎంపీలు. మన మాలోత్ కవిత వీళ్ళు 4 ప్రకటిస్తే 2 పోటీ అంటున్నారు. మా పార్టీ 30,000 మేటితో మహబూబాద్ గాని ముచ్చట వాళ్ళు మైండ్ గేమ్. కాంగ్రెస్ పార్టీకి 15 మంది టచ్ ఉన్నారు. ప్రజల కొరకు వాటిలతోని మా మెట్రో రైలు కానీ ఇవన్నీ కానీ ఇంత ముందు ఫ్యాక్టరీస్ లాగా కేసీఆర్ ఎప్పుడు కూడా కేంద్రం అది ట్రై లేదు. మా మొదటిసారి రేవంత్ రెడ్డి గారు అట్లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ లైన్లోనే ఉన్నాడు. ఆయనే ప్రజల కొరకు పాటుపడుతూ ప్రజలకు ముఖ్యంగా చేస్తున్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆయనకు లోపాయికార ఒప్పందం ఏం లేదు. మాది వాచ్ చేస్తూనే ఉంటది. కాబట్టి యాదవ్ గారు ఇక్కడ ప్రధానంగా ఒక ప్రశ్న, 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి టచ్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెట్టిన అభ్యర్థులే పోటీ చేయడానికి సిద్ధంగా లేరు, విముఖత వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని అశోక్ గౌడ్ గారు చెప్తున్నారు. ఏమంటారు మీరు? వాళ్ళు నేను ఇంతకుముందు చెప్పిన కదా సార్, కాంగ్రెస్ బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్. వాళ్ళు ఏంటంటే మీదే మైండ్ గేమ్ అని చెప్తున్నారు అశోక్ గారు మీదే మైండ్ గేమ్. ఇక్కడ పూర్తిగా ప్రధానంగా జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ ఎప్పుడు కలవడం సాధ్యం కాదని చెప్తున్నారు. వాస్తవంగా నేను ఇదివరకే చెప్పడం జరిగింది అశోక్ అన్న, ఇంతకుముందు మళ్ళీ చెప్తున్నా, మనకేదైతుందో తార్కాణాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తుంటే లోపాయికారి ఒప్పందం ఉన్నట్టని చెప్పి నేను ఇంతకుముందు బై ఎలక్షన్స్ గురించి చెప్పిన, మొన్న ఎలక్షన్ గురించి ఇచ్చిన. రేవంత్ రెడ్డి గారు ఎంపీగా నిలబడ్డప్పుడు అదే బీజేపీ సికింద్రాబాద్ గెలిచింది. వాటికి వచ్చే వరకల్లా మరి ఓట్లన్నీ బీజేపీకి ఉంటే మరి బీజేపీ అభ్యర్థి ఎందుకు గెలవలేదు? లోపాయికారి ఒప్పందం లేకుంటే రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఎందుకు గెలిచింది? మీరందరూ ఒకటి ఉంటే ఇక్కడ కేంద్రం అనేది, కేంద్రంతో రాష్ట్రం సఖ్యతగా ఉండటం, కావాల్సిన నిధులు తెచ్చుకోవడం అనేది నిన్న ఒక శుభ పరిణామం ఏర్పడిందని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి. సో దాన్ని స్వాగతిస్తుందా మీ పార్టీ? ఎందుకంటే రాష్ట్రానికి ఇక్కడ అభివృద్ధి జరుగుతున్నటువంటి పరిస్థితి, రావాల్సినటువంటి నిధులని అడుగుతున్న విధానంలో సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతున్నారని ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. సో దాన్ని మీరు స్వాగతిస్తుందా పార్టీ? రాష్ట్రానికి మేలు జరిగితే ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? మేలు జరగడం కోసం అందరం ఒప్పుకుంటాం, కానీ వాస్తవంగా ఈ దేశం మీద ప్రతిపక్షం ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరైతున్నారో ఎవరైనా సరే రేవంత్ రెడ్డి లాగా ప్రవర్తిస్తున్నారు చూడాలి. నిజంగా మా ఏంటంటే తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చెయ్యాలంటే చెప్పి ఒక కంకణం పట్టుకుని వాళ్ళిద్దరు కలిసి లోపాయికార ఒప్పందం
జరిగిందని చెప్పి మొన్న ఢిల్లీకి పోయినప్పుడు, ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయినప్పుడు ఏదైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు అప్పులు చేసిండని చెప్పి మాట్లాడుతూ కాంగ్రెస్ మాట్లాడింది, బీజేపీ మాట్లాడింది. అదే కాంగ్రెస్ పార్టీ మనం ప్రమాణీకరణ చేసిన తర్వాత ఢిల్లీకి పోయిన తర్వాత నిబంధనల ప్రకారము ఆర్థిక శాఖ మీ ప్రశ్నకు సమాధానం ఒప్పుకోదని చెప్పిన అదే బీజేపీ ప్రభుత్వము మొన్న 10,000 కోట్ల రూపాయలు మంజూరు ఆర్థిక శాఖ రావడం జరిగింది. యాదవ్ గారు మీ ప్రశ్నకు సమాధానం స్వామి గారు చెప్తారు. స్వామి గారు చెప్పండి. స్వామి గారు మీ ఆడియో రావట్లేదు. అశోక్ గౌడ్ గారు చెప్పండి. ప్రధానంగా ఆయన లోపాయికార ఒప్పందం క్లియర్ గా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏంటి మీరేం చెప్తారు? మాకు మంచి మెజార్టీ ఉన్నప్పుడు మాకు లోపాయికార ఒప్పందం అవసరం. కేవలం బీఆర్ఎస్ పార్టీని అణచివేయడానికే ఒక వ్యూహాత్మకంగా రెండు పార్టీలు వెళ్తున్నాయని చెప్తున్నారు. ఆ పార్టీ లోపలికి అయిపోయింది, ఇంకా ఏముంటది? ఇంకా ఆ పార్టీ లేనే లేదు. ఎంపీ ఎలక్షన్ల తర్వాత ఆయనతో కూడా ఉండదు. ఓకే యాదవ్ గారు, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత పూర్తిగా మాట్లాడడానికి పార్టీ నాయకులు కూడా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ మొన్న కొద్దిపాటితో ఓడిపోయినాము. మీకు మొన్న అసెంబ్లీ ఎన్నికలలో మీకు ఎంతమంది ఎమ్మెల్యేలకు డిపాజిట్ రాకుండా పోయింది బీజేపీ పార్టీకి. ఈసారి ఎంపీ ఎలక్షన్ లా మీరు ఏ విధంగా అశోక్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చిన్న క్లారిఫికేషన్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. మొన్న కాంగ్రెస్ పార్టీ మొన్న గెలిచిందంటున్నారు సార్. ఇంతకుముందు 4 ఎంపీలు ఉన్నారు, ఈసారి గెలుస్తారంటారు అంటున్నారు. ఏ విధంగా గెలుస్తారు? బీజేపీ 17 గెలుస్తాడని చెప్పి బీజేపీ అంటుంది. ఇంకా 17 మీద గెలిచేటి 10 కానీ కాంగ్రెస్ వాళ్ళకి ఏడ తీసుకొచ్చి పెట్టాలి వాళ్ళకి. టీఆర్ఎస్ అసలు లెక్కలే లేదంటుండ్రు. 17 వాళ్ళు గెలిస్తే, కాంగ్రెస్ గెలిస్తే యాదవ్ గారు, మీకు అభ్యర్థులే కొరత ఉన్నటువంటి పరిస్థితి. నిన్న ప్రకటించిన అభ్యర్థులు 2 అభ్యర్థులు వెనకం చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. తప్పు సార్. అదైతే ఏదైతే ఉందో వాళ్ళు అనుకున్న కలగాని ఉన్నట్లు కాదు. నిజంగా మాకు అభ్యర్థులు ఉన్నారు. ఎంపీలకు నిలబడడానికి నిజంగా అభ్యర్థులు ఉంటే ఎందుకు సిట్టింగ్ ఎంపీలని కాపాడుకునేటువంటి పరిస్థితి ఎందుకు ఉంది? ఇప్పటికే పూర్తిగా పార్టీలు మారుతున్నటువంటి పరిస్థితి. బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ వైపు పక్క చూపులు చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మీరు కూడా చూస్తున్నారు. మీ పార్టీకి సంబంధించిన నేతలు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు బీజేపీ పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నది, బీజేపీ పార్టీ ఉన్నది, టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఎవరైతే అధికారంతో 1% వాళ్ళంతా పోయినంత మాత్రం పార్టీ పోయినట్టు అనుకోవద్దు. ఇంతకుముందు కాంగ్రెస్ వెళ్ళి కూడా మా పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినరు, మంత్రులు అయినరు. కాంగ్రెస్ పార్టీ డౌన్ కాలే కదా. మళ్ళీ మా పార్టీలోకి వెళ్ళి కొందరు పోతుందంటే మా పార్టీ పోతుందంటే ఎక్కడ కూడా అనుకోకండి. ఒకసారి యాదవ్ గారు, అశోక్ గౌడ్ గారి దగ్గర వెళ్దాం. పూర్తిగా పార్టీలకు వెళ్ళిపోతున్నారంటే పార్టీ పడిపోయినట్లు కాదు, మాది కూడా పుంజుకుంటున్నటువంటి పార్టీ. నిన్న కేసీఆర్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. పాతాళాలకు వచ్చినటువంటి పార్టీ ఏదైతుందో టీడీపీ, గతంలో మళ్ళీ వచ్చి అధికారం సాధించినటువంటి పరిస్థితి ఉంది. సో మాకు టీడీపీ పార్టీ స్ఫూర్తి, ఎన్టీఆర్ స్ఫూర్తి మాకు స్ఫూర్తి అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ బదనం అయిపోయింది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అవుతుంది. టీఆర్ఎస్ పార్టీ పేరు తీసేసిన తర్వాత బీఆర్ఎస్ పెట్టుకున్న తర్వాత బర్ఖాత్ అయిపోయింది ఆ పార్టీ. ఆ పార్టీలో ఎవ్వరు కూడా ఉండరు. ఇప్పుడు నామనాగేశ్వరరావు, మాలోత్ కవిత ఇద్దరు నిలబడిని అంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మహబాద్, ఖమ్మం అన్ని స్వీప్ చేసినాయండి. ఇప్పుడు 3 జిల్లాలు 4 జిల్లాలలో మొత్తం పూర్తిగా 50,000 మేయర్తో గెలిచినాయి. ఒక్క ఎంపీ కూడా వాళ్ళు గెలవడానికి వీల్లేదు. ఎక్కడ గెలుస్తారో చెప్పండి. ఇప్పుడు సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరు లైన్లు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి రావడానికి. నిన్ననే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఖమ్మంకి వెళ్ళి నేను అత్యధిక మెజార్టీతో గెలుస్తా, 3వసారి గెలుస్తానని చెప్పడం జరిగింది. మీరంతా అశోక్ గారు ఇంకొక విషయం మాట్లాడాలి. ఇక్కడ నిన్న పర్యటన మోదీ పర్యటనలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, సో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, కాళేశ్వరానికి సంబంధించిన అవినీతి పూర్తి స్థాయిలో ఫైల్స్ ను బయటికి రిలీజ్ చేయనటువంటి పరిస్థితి, దాచిపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని ఆరోపణ చేశారు. ఇటువైపు పూర్తిగా రేవంత్ రెడ్డి కానీ లేకపోతే అభివృద్ధికి సహకరిస్తామని చెప్తున్న కేంద్రం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో నిజంగా ఫైల్ దాచే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? పార్టీ అట్లాంటి ప్రయత్నం చేయలేదండి. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినా కానీ గెలిచినా కానీ ఫైల్ కాలబెట్టే సంస్కృతి వాళ్ళకే ఉంది, కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం. దేశంలో కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఈ మన 3-4 జిల్లాలలో వాళ్ళకు ఓట్లే లేవండి.
మొత్తం 40-50 వేల లీడ్తో గెలిచారు మా ఎమ్మెల్యేలంతా. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు కూడా మాకు వచ్చేటందుకు 15-20 మంది మా కాంగ్రెస్ పార్టీ రావడానికి సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటే పూర్తిగా గత ప్రభుత్వం చేసిన తప్పు చేయకూడదన్నటువంటి సమీకరణాలతో, లేకపోతే ఎందుకు ఏ వ్యూహంతో వద్దొస్తున్నటువంటి పరిస్థితి? గత ప్రభుత్వం చేసిన దాన్ని మనం చేయకూడదు, మనము సేమ్ దాని మాదిరిగా పోవద్దని చెప్పి మా పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇంకోటి మోదీ మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. సంపూర్ణంగా మద్దతు ఉంటుందని చెప్పినటువంటి పరిస్థితి, ఆ మద్దతు ఉంటుందని చెప్తున్నా. ఇందాక నేను ప్రశ్నించిన మరొక ప్రశ్న సంధిస్తున్నా మీకు. సో ఇక్కడ ఫైళ్లను దాచే ప్రయత్నం చేస్తుందని నిన్న మోదీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. నిజంగా అలాంటి పరిస్థితి లేదని మీరు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నా ఎందుకు పూర్తిగా కాళేశ్వరానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో అధికారులు అరెస్ట్ చేసే పరిస్థితి ఎందుకు లేకపోయినటువంటి పరిస్థితి? కాళేశ్వరంలో 6% వీళ్ళు తీసుకొని కాంట్రాక్టర్లకు ఎట్లా పడితే అట్లా వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే వాళ్ళు కుంగినట్టుగా నాగార్జున సాగర్ ఇవన్నీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ కట్టిన ఏళ్ళ కొద్ది మంచిగా ఉన్నాయి ఆ ప్రాజెక్టులు. ఇది మొన్న కట్టిన ప్రాజెక్టు కమిషన్ల కొరకు కట్టిన ప్రాజెక్టులు. అవే కనుక 1,50,000 కోట్లు కనుక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసేది ఉండే. ఇది లిఫ్ట్ ఇరిగేషన్ పనికిరానిది, అదంతా అది లోపాయకరంగా లోకల్ గా పనికొస్తుందేమో తప్ప దేశానికి రాష్ట్రానికి ఏం ఉపయోగపడదు. ఒక ఎకరం కూడా బారేటట్లేదు. ఆ ఒక్క 3 పిల్లర్ల దగ్గరనే మొత్తం ప్రాజెక్ట్ మొత్తం ఖరాబ్ అయినట్టేనంటే మొన్న మా ఎమ్మెల్యేలు అంతా పోయి చూసి వచ్చినారు. వీళ్ళు కూడా మొన్న పోయి చూసి వచ్చారు కానీ ఏం లేదు, అది పనికిరాని ప్రాజెక్ట్ అండి అది. స్వామి గారు పూర్తిగా అది పనికిరాని ప్రాజెక్ట్ అని చెప్తూనే పూర్తిగా ఏదో మోదీ వ్యాఖ్యలకు సంబంధించి మాట్లాడితే నిజంగా మీరు అలాంటి భావన చేస్తున్నటువంటి పరిస్థితి ఉందా? కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సహకరిస్తున్నటువంటి పరిస్థితి రెండు ఒక్కటే అని చెప్తున్నటువంటి పరిస్థితి. మోదీ వ్యాఖ్యలు కేవలం రాజకీయ విమర్శగానే చూస్తున్నటువంటి పరిస్థితి ఉందా? నిజంగా ఫైళ్లను దాచే ఉద్దేశం మీ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి ఉందని అనుకుంటున్నారా? చెప్తున్నాము, తెలంగాణలో కట్టిన ప్రాజెక్టులకు మొత్తం సరైన నివేదిక ఇయ్యక, సరైన ఇంజనీర్లతో ప్లానింగ్ చేయక, ఏ ప్రాజెక్టు కానీ అవకతవకలు ఉన్నాయని మేము మొదటి నుంచి చెప్తున్నాము. మా కేంద్రానికి కావాల్సిన హోదాలు కల్పించడానికి ఏ నివేదిక కూడా ఇవ్వలేకపోయారు. మొన్న మా ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో ఇప్పటికిప్పుడు కేసీఆర్ మీద ఎంక్వైరీ చేపించి సిబిఐతో మేము లోపడిన 24 గంటల్లో వేస్తామని ఎమ్మెల్యే గారు పైడి రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో నిండు సభలు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వెంటనే తెలంగాణలో అన్యాయం జరిగిందని మంత్రులపై కానీ, ముఖ్యమంత్రులు కానీ, మాజీ మంత్రులు కానీ ఎంతటి వాళ్ళనైనా శిక్షించడానికి మేము రెడీ ఉన్నాం. ఇక్కడ నుంచి పంపండి. కేంద్రం తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని నిట్టుంట ముంచి ప్రాజెక్టుల పేరుతో అప్పులు తీసుకొచ్చి అనేకమైన కార్పొరేషన్లు పెట్టి కార్పొరేషన్ల పేరుతో అప్పులు తీసుకొచ్చి అప్పుల కుప్పగా మార్చి వరుసగా కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంకోటి స్వామి గారు, ప్రధానంగా కమిటీని కూడా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది 5 సభ్యులతో. సో దానికి కూడా ఏం చెప్తారంటే కమిటీ నడుస్తున్నటువంటి సందర్భంలో మోదీ వ్యాఖ్యలు అనేవి ఏ విధంగా చూడొచ్చు? వారు కమిటీలు వేసుకోండి, కమిటీలు వేయండి. కమిటీలు వేసి దాని సరైన నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన తర్వాత దానికి సంబంధించిన అధికారులు ఉంటారు. దాని మీద ఏం జరగాలంటే చట్టం ధనపన చేసుకోబోతుంది. టైం పడుతుందండి దేనికైనా. ఇప్పుడు తెలంగాణ ఏర్పాటు సుమారు 10 సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కేసీఆర్ గారు అప్పుల కుప్పగా మార్చారు. ఏ ఒక్క కార్పొరేషన్ అనేకమైన 56 అశోక్ గారు, నిన్న మోదీ వ్యాఖ్యల్లో మరికొన్ని చూసుకుంటే ఒకటి లోటు పార్టీ, మరొకటి झूठा पार्टी రెండు పార్టీలు ఎలాంటి పార్టీలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలోని మోదీ వ్యాఖ్యలు చేశారు రెండు పార్టీలు ఒకటే సో ఇక్కడ పూర్తిగా అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ పార్టీ రావాలని చెప్పినటువంటి పరిస్థితి బీజేపీ పార్టీ రావాలని చెప్పినటువంటి పరిస్థితి అలాగే ఇప్పుడు అధికారంలో ఎక్కడ కూడా మార్పు కనిపించడం లేదు గతంలో చేసినటువంటి అవినీతిని వెలికితీసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లేదని చెప్పారు ఇంకొక వ్యాఖ్య చూసుకుంటే అవినీతి అక్రమాలు ప్రధానంగా కుటుంబ పాలనకు మాత్రమే కట్టుబడి ఉన్న ఈ రెండు పార్టీలను చేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ రెండు అవినీతి అక్రమాలకు కుటుంబ పాలనకు మాత్రమే కట్టుబడి ఉన్నాయి అలాంటి విధానాలు అవలంబిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పారు సో ఏమంటారు మీరు బీఆర్ఎస్ పార్టీ సీఎం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రగతి భవన్ కి ఆయన ఫామ్ హౌస్ కి ఇదైపోయిండు మీరు కనుక చూస్తే ఈ తెలంగాణ సెక్రటరియట్ లా 6వ ఫ్లోర్ లా మన రేవంత్ రెడ్డి గారు మార్నింగ్ 10కి వచ్చి సాయంత్రం 8 గంటలకు పోతున్నాడు ఇంటికి ప్రతి ఒక్కటి అందరినీ మంత్రులను పిలిచి ఏమేమి చేయాలి ప్రజలకు అనేది అన్ని ఎప్పటికప్పుడు ఆయన విధి నిర్వహణలోనే ఉంటున్నాడు కేసీఆర్ మాదిరిగా ఫామ్ హౌస్ లో పండుకోడు
కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిబద్ధతతోని ప్రజల పట్ల పనిచేస్తుంది. రైట్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిబద్ధతో పనిచేస్తుంది. గత ప్రభుత్వంలో ఫామ్ హౌస్లో కూసుకున్నారని వ్యాఖ్య చేసినటువంటి పరిస్థితి. యాదవ్ గారు ఏం చెప్తారు? పూర్తిగా ఫామ్ హౌస్కే కేసీఆర్ గతంలో పరిమితం అవడం మూలనే ఈరోజు మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు అనుకుంటున్నారా? కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 9 సంవత్సరాలు తెలంగాణలో పరిపాలన చేసింది. నిజంగా కేసీఆర్కి అవగాహన లేకుంటే, ఈ రాష్ట్రం మీద పూర్తి అవగాహన లేకుంటే, ఈ రోజు ఏదైతే ఉందో నీళ్ల కోసానికి, నిధుల కోసానికి, నియామకాల కోసానికి ఏదైతే ఉందో, మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీళ్ళ గురించి ఎక్కడ ఉండే కృష్ణానది నీళ్ళకెళ్ళి తాండలు మారుమూల తాండకి ఇంటింటికి నిలిచిన ఘనత కేసీఆర్ దక్కింది. మీకు పాముదులో వండుకున్నాడు, వండుకుంటాడు. ఈ రోజు మీకు తెలంగాణ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భవన్లో ఏదైతుందో ప్రజలకు ఏదైతే వెంకటేశ్వర స్వామి దర్శనం ఏదైతుందో ఆ విధంగా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఏ మూలలో ఉన్నది? మరి ఇలా మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి చెప్పి ఉచిత హామీలు ఇచ్చిండ్రు. ఉచిత హామీలతో ఏదైతే ఆశపడి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బొందబెట్టిండ్రు ఈ తెలంగాణ ప్రజలు. ఇంకా ఏదో మరి 10 సంవత్సరాల కింద ఎక్కడ పోయిండ్రు? 2018లో మరి 26 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే ఎంతమంది లాస్ట్ వరకు మీ ప్రభుత్వంలో మీ పార్టీలో ఉన్నారు? మా పార్టీలో కూడా ఏదైతే ఉందో ఒకరిద్దరు పోతుందని చెప్పి మీరు కళ్ళలో కనకంటే ప్రజలు మా ఎంబడి ఉన్నారు. అశోక్ గారు పూర్తిగా ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వెంబడే ఉన్నారు. యాదవ్ గారు ఒకసారి ప్రశ్న సమాధానం చెప్తారు. అశోక్ గారు, యాదవ్ గారు ఒకసారి ఆగాలి. ప్రధానంగా పూర్తిగా ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పక్షానే ఉన్నారు. ఇంకొక ఆరోపణలు 5-6 నెలల్లో ప్రభుత్వం కూలిపోబోతుంది, తర్వాత మా ప్రభుత్వమే రాబోతుంది అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి కేసీఆర్ కనిపిస్తుంది. అంత అబద్ధం అండి. కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎలక్షన్ల తర్వాత చూడండి లైన్లు కడతారు. మాకు ఇప్పటికే ఉన్నారు లైన్లు కట్టినా కానీ మేము వాళ్ళ లెక్క ధ్వంసం చేయదలుచుకోలేదు. ఏ పార్టీని కూడా ప్రతిపక్షంలో ఉంచాలని మేము ఊరుకున్నాం తప్ప రేపు ఈ టైం వరకు దర్వాజా తెరిస్తే మొత్తం ఎమ్మెల్యేలు వచ్చి కూర్చుంటారు. ప్రజలు మా ఎంబడినారు. ప్రజలు ఎంబడి లేకపోతే ఇప్పుడు మహబూబాద్ జిల్లా చూడండి, వరంగల్ జిల్లా, పాత జిల్లాలు చూడండి, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ పూర్తిగా వాళ్ళ స్వీప్ అయిపోయింది ఒక సిటీలో తప్ప. సిటీ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు మా దగ్గరికి వచ్చి ప్రజలకు పనులు కావాలంటే మీ పార్టీకి వస్తామని వాళ్ళు వెంటబడుతున్నారు మా నాయకత్వానికి. రైట్ థ్యాంక్ యూ. ఇది ఇవాళ సమైక్య స్పెషల్ డిబేట్. ప్రధానంగా డిబేట్లో పాల్గొన్న అశోక్ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అశోక్ గౌడ్ గారికి, అలాగే యాదవ్ గారికి బీఆర్ఎస్ పార్టీ నుంచి, అలాగే కొండి స్వామి గారికి బీజేపీ పార్టీ నుంచి పాల్గొన్నందుకు ప్రత్యేకంగా అమానిస్ తరపునుంచి ధన్యవాదాలు. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. చూద్దాం మినిట్ టు మినిట్ అప్డేట్. రాజకీయ విశ్లేషణకు సంబంధించి, రాజకీయ భవిష్యత్తులకు సంబంధించి, రాజకీయ పార్టీలు వేస్తున్న ఎత్తుగడల సంబంధించి పూర్తిగా అప్డేట్స్ మినిట్ అమానిస్ అందిస్తూనే ఉంటుంది. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. రేపటి డిబేట్ పాయింట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమా న్యూస్, నిజం కోసం, జనం కోసం. అమ్మంటే